మీ వర్క్లో మీరు ఆఫీసర్గా చాలా స్ట్రిక్ట్ అని అంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ అట్లా ఉంటారు కదా. సో మీరు ఇంట్లో కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇదే రంజన్ లాగా ఉంటారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా కొత్తగా హోమ్ పాలసీస్ ఏమైనా ఉన్నాయా? సో వర్క్ నా జీవితంలో చాలా ఒక పెద్ద భాగంగా తయారైపోయింది. సో వర్క్లో నేను ఎట్లా ఉంటాను, జనరల్గా మొత్తం పర్సనాలిటీ అట్లే మారిపోతుంది. సో అంటే ఇంట్లో కూడా నేను అంత ఖాళీగా అంత ఫ్యామిలీతో ఏదో సరదాగా మాట్లాడుతూ ఉన్నాను, చెట్లు పెట్టున్నాము అట్లా ఉండదు. ఇంట్లో కూడా నేను చాలా మటుకు నా వర్క్ ఇంటికి వచ్చేస్తుంది. అండ్ ఉదాహరణకి ప్రతి ఆఫీసర్స్కి అంటే మీకు కొంతవరకు అవగాహన ఉంటుంది, ఫైల్స్ ద్వారానే డిసిజన్స్ కమ్యూనికేట్ అవుతుంది. అంటే ప్రతి విషయం సంబంధించిన ప్రభుత్వ విధానంలో ఫైల్ ఉంటుంది, ఫైల్ మీద రిమార్క్స్ పెట్టాలి, అధ్యయనం చేయాలి. సో సాధారణంగా నేను ఆఫీస్లో ఆ పని ఎప్పుడూ చేయను. సో ప్రతిరోజు ఇంటికి అన్ని ఫైల్స్ వస్తాయి. ప్లస్ నాకు ఈమెయిల్స్ ద్వారా కూడా చాలా మన ప్రొఫెషనల్గా బిహేవ్ చేయాలి. ఎందుకంటే గతంలో నేను పనిచేసిన సెక్టర్స్ ఐటీ ఇండస్ట్రీ, ఆ సెక్టర్లో అందరూ ఈమెయిల్స్కే ఎక్కువగా అలవాటు అయి ఉంటారు. ఏదైనా కమ్యూనికేట్ చేయాల్సిందిగా ఉంటే లెటరు పాతకాలం లాంటి ఎవరు పంపించరు. సో మెయిల్స్ కూడా నేను స్వయంగా చూడడం, స్వయంగా దానికి రెస్పాన్స్ అవ్వడము. సో వర్క్ నాకు ఆఫీస్ అవ్వగానే వర్క్ అయిపోతుంది అనే ఉండదు. ఆఫీస్ తర్వాత కూడా ఇంట్లో కూడా వర్క్ ఉంటుంది. అండ్ పర్సనాలిటీ అట్లే రాను రాను తయారైపోయింది. సో నేను ఇంట్లో ఇంకా ఒక రకంగా, వర్క్లో ఇంకా ఒక రకంగా. బట్ మీరు ఇందాక 2 పదాలు వాడారు. ఒకటి మీరు చెప్పారు స్ట్రైట్ ఫార్వర్డ్, అది 100% నేను ఒప్పుకుంటాను. బట్ స్ట్రిక్ట్ అంటే ఏదో అందరితో నేను ఏదో కఠినంగా వ్యవహరిస్తాను ఆఫీస్లో కూడా, అట్లాంటి వ్యక్తి కాదు. నేను అందరికీ మాట్లాడడానికి అవకాశం ఇస్తాను. బట్ నేను ప్రొఫెషనల్గా ఉంటాను. అంటే ఎవరికి ఏం పని ఉందో వాళ్ళు రావాలి, విషయం చెప్పాలి, వెళ్ళిపోవాలి. అక్కడ ఖాళీగా కూర్చొని ఇటు అటు కాల్షేపని చేస్తూ ఉంటే అవి అన్నీ నాకు నచ్చదు. ప్రొఫెషనల్గా ఉండండి. సో ప్రొఫెషనల్గా మాట్లాడేటప్పుడు అఫ్కోర్స్ మీ విషయం ఏముందో, మీరు దేనికోసం వచ్చారో, ప్రభుత్వం నుంచి కానీ నా దగ్గర నుంచి కానీ మీకు ఏం సహాయ సహకారం అవసరం ఉందో అవన్నీ నేను ప్లెజెంట్గానే వాళ్ళతో మాట్లాడుకుంటూ అంత అర్థం తీసుకుంటాను. అండ్ ఏం చేయవచ్చు అట్లాంటి ఒక నిర్ణయానికి కూడా వస్తాను. బట్ స్ట్రిక్ట్ అనేది అట్లా కాదు. అంటే స్ట్రిక్ట్ అంటే టైం వేస్ట్ చేస్తూ ఉంటే ఊరికే మన జస్ట్ మన ఏమీ పర్పస్ లేకుండా వర్క్ కాని విషయాలు కూడా అట్లా మొదలుపెట్టి ఇట్లాంటి డిస్టర్బ్ చేస్తూ ఉంటే అప్పుడు బహుశా నేను టాలరేట్ చేయకపోవచ్చు. బట్ ప్రొఫెషనల్గా ఉండడం అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, అట్లా నా గురించి అట్లా అనుకుంటే అదే ఎక్కువ కరెక్ట్. సార్ ఇప్పుడు మీ డాటర్ ఉన్నారని మాకు తెలుసు కదా. సో మీ డాటర్ తోటి అంటే కూల్ డాడ్ ఇప్పుడు వైబ్కి తగ్గట్టు ఉంటారా, లేకపోతే స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ లాగానే బిహేవ్ చేస్తుంటారా? అంటే నేను మొదటి నుంచి నేను యాక్చువల్గా సైకాలజీ చదివాను. నా పీజీ సైకాలజీలో ఉంది. అండ్ సైకాలజీలో కూడా ఒక అంశం ఉంది, దాన్ని డెవలప్మెంటల్ సైకాలజీ అంటారు. సో స్టూడెంట్ సమయంలోనే నాకు ఒక రకంగా చాలా దృఢమైన ఒక ఆలోచన ఏం వచ్చింది అంటే, నా ఇంటి కోసమే కాదు మొత్తం సమాజం కోసం కూడా నాకు ఒక చాలా దృఢమైన విశ్వాసం ఉంది. దట్ సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావాల్సిందిగా ఉంటే చైల్డ్ రియరింగ్ ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు మీ ఇంటిలో మీ పిల్లల్ని మీరు ఎట్లా పెంచుతారో, అట్లాంటి విలువలు వాళ్ళకి నేర్పిస్తారో, అట్లాంటి వ్యక్తిత్వం వాళ్ళలో అభివృద్ధి జరిగినట్టుగా మీరు బాధ్యత తీసుకుంటారో, మొత్తం భవిష్యత్ అట్లే ఉంటుంది అన్నమాట. సో నా పాప విషయంలో నేను చిన్నటప్పటి నుంచి నాకు ఐడియా ఉంది, మన సమాజంలో ఇంకా అమ్మాయిల్ని కొంచెం తక్కువగా చూడడం, వివక్షత ఉండడం. అంటే మొదట్లోనే మాకు ఒక నిర్ణయం ఏముండింది అంటే ఒకే ఒక సంతానం చాలు. అంటే అంటే ఎవరైనా ఉన్నా బాబు ఉన్నా పాప అయినా. సో అదృశ్యంగా పాప పుట్టింది. సో మొదటి నుంచి నా యాటిట్యూడ్ ఏముండింది అంటే ప్రతి విషయంలో స్వేచ్ఛత ఇవ్వాలి. అంటే ఏది కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టవద్దు. చదువుతూ ఉంటే చదివినివ్వు, ఆడుతూ ఉంటే ఆడనివ్వు. సో నా సొంత బ్యాక్గ్రౌండ్ అకాడమికలీ చూస్తే నాకు మంచి అకాడమిక్ రికార్డ్ ఉంది. నేను ప్రతి దాంట్లో ఫస్ట్ రావడము, గోల్డ్ మెడల్, ఇది అది అవి అన్నీ నాకు ఉంది. బట్ పాప విషయంలో నేను ఓపెన్గా పాపకి ఇది కూడా చెప్పాను, దట్ మీరు ఫెయిల్ అయినా మాకు ఏం ఫరక్ అవ్వదు. మీకు అంటే ఏదో ర్యాంక్ సాధించాలి, 24 గంటలు చదివితే ఉండాలి, ఫస్ట్ ర్యాంక్ రాకపోతే మేము ఏదో డిసప్పాయింట్ అయిపోతాము, అట్లాంటి ఏమి ఉండదు. నువ్వు ఫెయిల్ అయినా
నాకు ఏమాత్రం కూడా నువ్వు జస్ట్ ఇండిపెండెంట్గా ఎంత సమయం చదువుకి కేటాయించాలి, ఎంత సమయం ఇతర ఇంట్రెస్ట్కి కేటాయించాలి. అండ్ ఈరోజు చాలా సాటిస్ఫాక్టరీ, చాలా మెచ్చుకునే విషయం ఏముంది అంటే పాపకి ఇప్పుడు కాలేజ్ పూర్తి అయ్యే స్టేజ్లో ఉంది. వర్క్ ఎథిక్ చాలా మంచిగా వచ్చింది. సో తన బాధ్యత చాలా జాగ్రత్తగా నిర్వహించడం. సో స్టడీస్లో కూడా ఆమె చదువుతున్న యూనివర్సిటీలో చాలా మన పద్ధతిగా అక్కడ పాఠాలు నేర్పిస్తారు. కొన్ని యూనివర్సిటీస్ గురించి మనకు తెలుసు, అంత టైం పాస్ జరుగుతూ ఉంటుంది. స్టూడెంట్స్ రావడం, జస్ట్ ఏదో ఒక డిగ్రీ వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళని బయటికి పంపడం. బట్ ఇక్కడ స్టూడెంట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తారు, సొంతంగా చదవాలి, పేపర్స్ రాయాలి, అసైన్మెంట్స్ రాయాలి, రీసెర్చ్ చేయాలి. సో పాప గురించి నేను గమనిస్తూ ఉన్నాను, చాలా మంచి వర్క్ ఎథిక్ వచ్చేసింది. సో నాకు అదే అనిపిస్తూ ఉంది. చిన్న వయసులో మేము ఏదో చాలా డిసిప్లిన్గా ఉండాలి, బయటికి వెళ్తూ ఉంటే తిట్టడము, ఆపడము, నిలదీయడము ఏం చేయకపోవడం వల్లనే ఈరోజు మంచి జరిగింది.